వాళ్ళ ఆర్డిఎస్ లో బిల్ ఎక్కువవుతుంది ఆర్డిఎస్ లో ఇమేజ్ రన్నింగ్ లో ఉంది సార్ బిల్లు పెట్టి కదా ఆర్డిఎస్ లో ఇమేజ్ మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ సార్ ఏం పడవే నువ్వు వాటికి అర్థం నువ్వు వేరేదో క్రియేట్ చేస్తావు రీజన్ అసలు ఆర్డిఎస్ ఇమేజ్ ఎక్కడ క్రియేట్ చేసావు అసలు ఆర్డిఎస్ ఇమేజ్ అది ఏఎంఐ ఆర్డిఎస్ అంటే ఏంటి మరి అవైలబుల్ రన్నింగ్ లో ఉంది ఆర్డిఎస్ ఏమో చూపిస్తుంది బిల్డింగ్ లేదు అది 2000 పడదు ఎందుకు చూడు 2000 పడదు దానికి కూడా ఏఎంఐస్ నేను మీ బ్యాచ్ చెప్పేటప్పుడు అంతే ఉంచుతున్నా ఏఎంఐస్ నాకు బిల్లు పడుతున్నా ఏంటి హెవీగా సరే అందరూ వెయిట్ చేయటం ఎందుకు చెప్తాం తర్వాత చూద్దాం ఓకే నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఈబిఎస్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఆల్రెడీ మీకు EC2 ఇన్స్టెన్స్ అప్పుడు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను బై డిఫాల్ట్ AWS ప్రతి రీజియన్ లో కూడా స్టోరేజ్ మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే మీరు ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారో దాంట్లో బై డిఫాల్ట్ ఒక బ్లాక్ ఆఫ్ ఓకే స్టోరేజ్ క్రియేట్ అయ్యి ఆ బ్లాక్ మీకు EC2 ఇన్స్టెన్స్ కి మ్యాప్ అవుద్ది సో అకార్డింగ్ టు స్టోరేజ్ స్టాండర్డ్స్ దీన్ని మనం వాల్యూమ్ అంటాం ఈ రిసోర్స్ ని మనం EBS అని కాల్ చేస్తాం ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ సో మీకేం చెప్పాను నేను EC2 అప్పుడే మనకి కావాలి అంటే మనం అడిషనల్ వాల్యూమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇదే వాల్యూమ్ ని EC2 ఇన్స్టెన్స్ కూడా మ్యాప్ చేయొచ్చు మ్యాప్ చేసిన తర్వాత మళ్ళీ రీమ్యాప్ చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు రీఅటాచ్మెంట్ చేసేయచ్చు మళ్ళీ దాన్ని ఇంకొక EC2కి మ్యాప్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉందనుకోండి ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇంకో ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాం అవునా మన ఇష్టం అలానే సేమ్ అడిషనల్ వాల్యూమ్ కూడా ఇవాళ ఒక EC2 ఇన్స్టెన్స్ మ్యాప్ చేయొచ్చు మళ్ళీ రేపు దాన్ని రిమూవ్ చేసేసి ఇంకొక EC2కి మ్యాప్ చేసుకోవచ్చు అది మన ఇష్టం సో మీరు వాల్యూమ్ అడిషనల్ వాల్యూమ్స్ ఎప్పుడంటే అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు ఎంత సైజ్ తో అంటే అంత సైజ్ తో క్రియేట్ చేసుకోవచ్చు ఈవెన్ 1 GB తో క్రియేట్ చేసుకోవచ్చు 1000 GB తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ ప్యూర్లీ యువర్ డెసిషన్ మీ ఇష్టం అది ఓకే ఎంత సైజ్ అయినా పర్లేదు ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అడిషనల్ ఇమేజ్ ని ఎలా క్రియేట్ చేయాలి దాన్ని EC2కి ఎలా మ్యాప్ చేయాలి నేర్చుకుందాం ఓకే సేమ్ కాన్సెప్ట్ మనం ఫస్ట్ నుంచి చేస్తున్నట్లు ఆ EC2 పేజ్ లోకి వెళ్ళాలి మనం ఎక్కడైతే EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నామో అదే పేజ్ లో ఉండాలి ఇదే పేజ్ లో మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ బై డిఫాల్ట్ మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో మనం ప్రాక్టికల్ గా క్రియేట్ చేసేదే చూడండి ఇక్కడ వాల్యూమ్స్ ఇప్పటి వరకు ఏవైతే వాల్యూమ్స్ మనం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఈ లిస్ట్ లో కనిపిస్తాయి మనకి మీకు కంఫర్ట్ లేకపోతే అక్కడ మధు పక్కన వేసుకొని చేయాలి ఫ్రీగా చూడొచ్చు ఎందుకు మెడ తిప్పుకొని చూడటం ఓకేనా ఓకే ఇలా మనం ఈ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి వాల్యూమ్స్ అంటున్నాం ఓకే ఇక్కడ మనకి డిఫరెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది జెన్కిన్స్ కోసం క్రియేట్ చేసిన వాల్యూమ్ ఇది బ్యాచ్ 830 ఈ పర్పస్ కోసం క్రియేట్ చేసిన వాల్యూమ్ ఇలా మనకి కొన్ని డిఫాల్ట్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇవ్వండి ఈ వాల్యూమ్ కి సైజ్ ఎంత ఉంది 10 GB ఇలా వాల్యూమ్ కి మనం EC2కి ఎలా అయితే నేమ్స్ అప్డేట్ చేస్తున్నామో వాల్యూమ్స్ కూడా అలా అప్డేట్ చేసుకోవచ్చు
ఓకే, మన ఇష్టం, ఎలా అయినా రీనేమ్ చేసుకోవచ్చు. రీనేమ్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే వాల్యూమ్ ఐడీస్ మనం గుర్తుపెట్టుకోలేంగా. సో మనం ఎప్పుడైనా అడిషనల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుంటే మన వాల్యూమ్ మనం క్రియేట్ చేసుకోవడం చాలా బెటర్, మన ఓన్ నేమ్ మనం ఇచ్చుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చి రీవిజిట్ చేసుకుంటే మనకు తెలియాలి కదా, మనం ఏ పర్పస్ కోసం ఈ వాల్యూమ్ క్రియేట్ చేసామని తెలియాలి, కాబట్టి మనకి ఇచ్చుకుంటే బెటర్. ఓకే, ఇప్పుడు మనం ఒక అడిషనల్ వాల్యూమ్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ వాల్యూమ్ అన్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ మనం క్రియేట్ చేస్తున్నాం. మీకు హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ లో ఉన్న హార్డ్ డిస్క్ వచ్చేసరికి స్టాండర్డ్ హార్డ్ డిస్క్లు ఉంటాయి, అట్ ద సేమ్ టైం సాలిడ్ స్టేట్ డిస్క్లు కూడా ఉంటాయి, ఎస్ఎస్డి అంటే ఎస్ఎస్డిస్ కూడా ఉంటాయి. మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి టైప్ ఆఫ్ వాల్యూమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్డి టైప్ GP2 ఉంది, ఎస్ఎస్డి టైప్ GP3 ఉంది. జనరల్ గా మనకి ఎంత స్పీడ్ ఆఫ్ రిట్రైవల్ డేటా రైటింగ్ కానీ రీడింగ్ కానీ ఎంత స్పీడ్ కావాలో దాన్ని బట్టి మనం టైప్ ఆఫ్ వాల్యూమ్ ని చూజ్ చేసుకోవాలి. GP2కి వెళ్తే ఒక సర్టెన్ వాల్యూమ్ మెయింటైన్ చేస్తుంది, సర్టెన్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది. అంతకంటే అబౌవ్ స్పీడ్ వెళ్ళాలంటే మనం ఇంకొక టైప్ ఆఫ్ స్టోరేజ్ ని మనం చూజ్ చేసుకోవాలి, దట్స్ కాల్డ్ GP3. సో ఇక్కడ GP2కి GP3కి ఉన్న వేరియేషన్ ఏంటంటే, హై స్పీడ్ కావాలి అంటే GP3కి వెళ్ళండి, యావరేజ్ స్పీడ్ కావాలంటే GP2కి వెళ్ళండి. ఇప్పుడు నేను హై స్పీడ్ అంటున్నాను, మోడరేట్ స్పీడ్ అంటున్నాను, బానే ఉంది. అసలు స్టోరేజ్ కి ఈ స్పీడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇప్పుడు మీ బండి ఉందనుకోండి, బండిలో యాక్సెలరేటర్ ఉంటుంది, అవునా? ఈ యాక్సెలరేటర్ కి మనం స్పీడ్ పెంచే కొంది మీ బైక్ కూడా స్పీడ్ పెరుగుతుంది, అవునా? అలానే ఇక్కడ కూడా స్టోరేజ్ లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ అది ఎంత స్పీడ్ లో జరుగుతుంది అని క్యాలిక్యులేట్ చేసే ఫార్ములాని IOPS అంటాం, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఇన్పుట్ ప్రదీప్ కనెక్ట్ చేసి ఇవ్వండి. ఓకే, మనం IOPS ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్, దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తా ఉంటాం. Calculate the speed, IOPS input output per second. Input output per second. Hello. Hari. अच्छा, 1 मिनट रुको. महेश, एयरटेल वाला कॉन्फ्रेंस में बात करो. Okay, IOPS బట్టి క్యాలిక్యులేటర్, దట్స్ కాల్డ్ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఓకే, ఈ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, మీరు సెలెక్ట్ చేసుకునే జీబీని బట్టి ఈచ్ జీబీ ఇంటూ 3 times, ఈచ్ జీబీ ఇంటూ
3 times. That is, IOPS will be calculated. For example, ఇప్పుడు మీరు 100 GB సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, IOPS ఎంత మెయింటైన్ చేస్తారు చెప్పండి? 100 GB సెలెక్ట్ చేసుకున్నారనుకో, IOPS ఎంత సెలెక్ట్ చేసి చెప్పండి? సైజ్ ఉందా? ఈచ్ GB into 3 is equal to IOPS అన్నా కదా, is equal to IOPS. ఇక్కడ చూడండి 100 into 3 అంటే ఇక్కడ చూడండి 300 IOPS. ఓకే, ఇక్కడ నేను 150 చేస్తా, అప్పుడు ఎంత వస్తుంది? 150 into 3 అంతే కదా, ఈచ్ GB into 3. సపోజ్ 300 చేస్తా, అప్పుడు 900. 50 చేస్తా, అప్పుడు 150. 20 చేస్తా, అప్పుడు 60 అవ్వదు. మినిమం 100 మెయింటైన్ చేస్తుంది. మినిమం స్పీడ్ 100 మెయింటైన్ చేస్తుంది. GP2 లో మినిమం స్పీడ్ 100 IOPS, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ 100 IOPS మెయింటైన్ చేస్తుంది. అప్ టు 3000 వరకు వెళ్ళగలుగుతుంది. సో అప్ టు 3000 వరకు వెళ్ళాలి అంటే మనం GP2 స్టోరేజ్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు 3000 కంటే ఎక్కువ అవసరం లేదు, నాకు మోడరేట్ స్పీడ్ సరిపోతుంది అంటే మీరు IOPS GP2కి వెళ్ళాలి. లేదు నాకు బీభత్సమైన స్పీడ్ కావాలి, నాకు 3000 కాదు 700 అయినా సరిపోలేదు అనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను GP3కి వెళ్ళాలి. సో ఇలా మనకి ఉన్న IOPS స్పీడ్ని బట్టి, అంటే మన IOPS క్యాలిక్యులేషన్ బట్టి GP2 సెలెక్ట్ చేసుకోవాలా, GP3 సెలెక్ట్ చేసుకోవాలా అని మనం డిసైడ్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఫార్ములా ఇలా స్పీడ్ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములాని మనం ఏదైనా పర్లేదు, ఇలా స్పీడ్ ని బట్టి మనం స్టోరేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ నే మనం ఏదో GP2 అండ్ GP3 ఆప్షన్స్ ఉన్నాయి. GP2 అండ్ GP3 మనకి ఏ స్పీడ్ కావాలో దాన్ని బట్టి GP2 సెలెక్ట్ చేసుకోవాలా, GP3 సెలెక్ట్ చేసుకోవాలా అని మీరే డిసైడ్ చేయండి. క్లియర్? అర్థమైంది కాబట్టి ఇప్పుడు సరదాగా GP3 సెలెక్ట్ చేసుకోండి, కింద IOPS చూడండి ఎలా మారిపోద్ది. చూడండి అసలు మినిమం ఎంత మెయింటైన్ చేస్తుంది. GP2 లో మినిమం ఎంత? 100. GP3 లో మినిమం. అర్థమైందా వేరియేషన్? 3000 వరకు స్పీడ్ కావాలంటే GP2కి వెళ్ళండి, అబౌవ్ 3000 కావాలంటే GP3కి వెళ్ళండి. మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి డిసైడ్ చేసుకోండి. అది ఓకే. GP2ని కానీ GP3ని కానీ చూజ్ చేసుకోండి. సాలిడ్ స్టేట్ డిస్క్. నేను అసలు టచ్ చేయాలి, నువ్వే చేసి ఉంటావు. ఏం చెప్పాలి? కోడ్ చెప్పాలా? ఏం చెప్పాలి? కోడ్ చెప్పాలా? (8241). మీ వాయిస్ నాకు బీభత్సంగా బ్రేక్ అవుతుంది. క్వశ్చన్ వినపడాలి కదా, నాకు బాగా బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఇది. దాని తర్వాత మనం క్రియేట్ చేయబోయే అడిషనల్ వాల్యూమ్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి, 1A ఉండాలా, 1B ఉండాలా, 1C ఉండాలా అనేది మనం ఇక్కడ చూజ్ చేస్తాం. అది మన ఇష్టం. ఓకే, 8241.
శ్రీరామ్ నేను క్లాస్ లో ఉన్నా, మీరు సెట్ చేసుకుని నాకు ఇస్తే బాగుంటది. ఓకేనా? మీరు సెట్ చేసుకుని నాకు ఇవ్వండి, నాకు ఇచ్చి అది పాస్వర్డ్, అది నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది, చూసుకోండి. ఓకే, సో ఇది మనం క్రియేట్ చేసే వాల్యూమ్ అనేది ఏ అవైలబిలిటీ జోన్ లో ఉండాలి అనేది మనం చూజ్ చేసుకోవాలి. అది 1A 1Bనా 1Cనా అనేది మన ఇష్టం. 1A ఆర్ 1B ఆర్ 1C అనేది మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎన్క్రిప్షన్. మీకు ఆల్రెడీ ఎన్క్రిప్షన్ గురించి చెప్పాను. మీరు RDS లో కానీ నిన్న S3 బకెట్ కూడా చెప్పాను. వీటన్నిటిలో డేటా సెక్యూరిటీ కోసం మనం ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేయొచ్చు. ఈ ఎన్క్రిప్షన్ ఆప్షన్ వచ్చేసి కంప్లీట్లీ పెయిడ్ ఆప్షన్. అంటే మనం ద మూమెంట్ మనం ఎనేబుల్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. సో ఇది మీరు కేర్ఫుల్ గా చూసుకోండి. పొరపాటు చేశారంటే ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. తర్వాత ట్యాగ్స్, దీనికి ఏం నేమ్ రావాలి ఓకే అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దీనికి ఏం నేమ్ కావాలనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. త్రూపుట్ అంటే ఏంటి సార్? త్రూపుట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పీడ్. IOPS అనేది ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలని, త్రూపుట్ అనేది ఎంత సక్సెస్ రేషియో. అంటే ఇప్పుడు 100 రిక్వెస్ట్ ప్రాసెస్ చేసింది అనుకో, 100లో 99 సక్సెస్ అవుతున్నాయా, 98 సక్సెస్ అవుతున్నాయా అనేది త్రూపుట్ పర్సంటేజ్ అనమాట. త్రూపుట్ పర్సంటేజ్ ఎప్పుడు హై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత దీనికి ట్యాగ్స్ ఇవ్వాలి. యాడ్ ట్యాగ్స్ అని ఏ నేమ్ రావాలి, మీ అడిషనల్ వాల్యూమ్ కి నేమ్ ఏం రావాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. నేమ్ వచ్చేసి అడిషనల్ వాల్యూమ్ అలా నేమ్ ఇచ్చుకోండి, మీ ఇష్టం. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ. అడిషనల్ వాల్యూమ్, క్రియేట్ వాల్యూమ్ అని ఇచ్చుకున్నాం. మనం క్రియేట్ చేసుకునేది GP2నా GP3నా అని మన పర్పస్ ని బట్టి. తర్వాత ఎంత GB, ఈవెన్ నేను చెప్పాను కదా మీకు 1 GB అని ఇచ్చుకోవచ్చు, నథింగ్ రాంగ్. మైనస్ బాగోదులే. ఓకే 1 ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. IOPS 1 అయినా కూడా మినిమం 100 మెయింటైన్ చేస్తుందని చెప్పాను, GP2 కాబట్టి. త్రూపుట్ దీనికి నాట్ అప్లికబుల్, ఎందుకంటే హై IOPS ఉన్నప్పుడే త్రూపుట్ వస్తుంది, నార్మల్ గా అవసరం లేదు. ఏ అవైలబిలిటీ జోన్ లో ఈ వాల్యూమ్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ఎన్క్రిప్షన్ జరగాల, ప్లస్ ఏ ట్యాగ్స్ ఉండాలి. ఇవన్నీ ఇచ్చుకొని మనం బ్యాకప్ వస్తా హోల్డ్ దానికి వస్తాను. ఓకే, హలో ఓకే, అడిషనల్ వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది కదా. ఇది వాల్యూమ్ ఐడి, మీరు GP2 సెలెక్ట్ చేసుకున్నారు, నేను ఓన్లీ 1 GBతో క్రియేట్ చేశాను ఇది. ఓకే, IOPS ఎంత మెయింటైన్ అవుతుందని చెప్పాను. కానీ ఈ వాల్యూమ్ క్రియేట్ చేసిన తర్వాత నేను దీన్ని ఏ EC2 ఇన్స్టెన్స్ కూడా మ్యాప్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా స్టిల్ క్రియేటింగ్ అయినా ఇంకా అవైలబుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా 1 minute పట్టుద్ది క్రియేట్ అవడానికి. అది క్రియేట్ అయిన తర్వాత కూడా ఇంకా అవైలబుల్లోకి వస్తుంది అంతే. ఒక్కసారి దీన్ని EC2కి మ్యాప్ చేసాం అనుకోండి, అప్పుడు ఇన్ యూజ్ అని వస్తుంది. ఓకే, ఇన్ యూజ్ అని వస్తుంది. ఓకే, సో హోల్డ్ చేయండి, ఇది క్రియేటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. सर इन यूज लोग ఎలా కే చార్जेस పడతాయి సార్?
ఇన్ యూజ్ లోకి వెళ్ళిన తర్వాత ఛార్జెస్ పడవు. ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేస్తే అది నీకు అసైన్ అయిపోద్ది, అక్కడ నుంచి బిల్ పడిపోద్ది. ఓకే ఓకే సార్. ఇదిగో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని EC2 ఇన్స్టెన్స్ కి ఎలా అటాచ్ చేయాలి? చాలా సింపుల్. ఇది సెలెక్ట్ చేసుకోండి, యాక్షన్స్ కి వెళ్ళండి. ఏం ఆప్షన్ ఇక్కడ? అటాచ్ వాల్యూమ్ ఇక్కడ ఇస్తాను. ఇచ్చేసి ఏ ఇన్స్టెన్స్ కి అయితే మ్యాప్ చేయాలో ఆ ఇన్స్టెన్స్ మన ఇష్టం, అది దేనికి మ్యాప్ చేయాలో అది ఇచ్చుకోండి. ఓకే, జస్ట్ ఇచ్చుకొని అటాచ్ అనండి. ఓకే, ఇప్పుడు అటాచ్ చేసిన తర్వాత దీని స్టేటస్ ఏమొచ్చింది? ఇన్ యూజ్ అని వచ్చింది. అంటే ఇప్పుడు ఏదైతే EC2 ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేశానో దానికి ఇంకొక వాల్యూమ్ కూడా మ్యాప్ అయ్యింది. ఓకే, ఆల్రెడీ దానికి ఒక రూట్ వాల్యూమ్ ఉండుంటది, అవునా? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక వాల్యూమ్ ఉండుంటది. ఏ శివ, శివ, ఏ శివ, ఏ అతని సైడ్ బేబొత్సని సౌండ్ వస్తుంటే చెప్పయింది, డిస్టర్బెన్స్ వస్తుందని. అవును, తన సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంటే చెప్పవేంటి మీ సైడ్ డిస్టర్బెన్స్ వస్తుందని? చెప్పు, రీజైన్ చెప్పు అతనికి. ఇప్పుడు నువ్వు కూర్చున్న రూమ్ లో డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయా, విండోస్? ఎందుకు అంత సౌండ్ ఎందుకు వస్తుంది నీ సైడ్? హారిబుల్ సౌండ్ వస్తుంది, అంత ఎందుకు వస్తుంది నీ సైడ్? నువ్వు పని చేయి, సరే. అట్లా ఎక్కడ కూర్చున్నావు బాస్? ఏ రూమ్ లో కూర్చున్నావు నువ్వు అసలు? ఆ విండో ఇప్పుడు కర్టన్ వేసిన బ్యాక్ విండో ఓపెన్ చేసిందని చూడు. చెయ్యి, వెయ్యి. అవి కూడా చెప్పాలి, విండోస్ క్లోజ్ చేసుకోమని. ఏం పోయి నువ్వు పక్కనంత సౌండ్ వస్తుంటే చెవులు పోయినాయా? ఇప్పుడు లైన్ ఓకే, సరే, అడిగి టైం పట్టుద్దిలే. ఓకే, సో వాల్యూమ్ క్రియేట్ చేసి మనం ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ కి మ్యాప్ చేసాం, అవునా? కాబట్టి ఇక్కడ ఇన్ యూజ్ అని వచ్చింది. మళ్ళీ వెళ్ళి మనం ఈ EC2 ఇన్స్టెన్స్ నుంచి డిటాచ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంతకుముందు అటాచ్ చేసాం మనం, ఇప్పుడు డిటాచ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది? ఇది ఇక్కడ ఉంది.
డిటాచ్ చేసేస్తే EC2 ఇన్స్టెన్స్ మళ్ళీ స్లోగా ఇది అవైలబుల్ లోకి వచ్చేసింది. జస్ట్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఎందుకు వచ్చింది అంటే మనం దీన్ని డిటాచ్ చేశాం కాబట్టి. ప్రస్తుతానికి ఇక్కడ వాల్యూమ్ అయితే క్రియేట్ అయ్యింది కానీ దేనికి కూడా అటాచ్ చేసేది లేదు. అవునా? ప్రస్తుతానికి ఇప్పుడు డిటాచ్ చేసామండి. రైట్. ఒక్క నిమిషం సెట్ చేసి వస్తాను. ఇక్కడ ఇది చెప్పలేదు. /demo/tmp రాంగ్గా అక్కడ ఏదో డిఫాల్ట్ ఉంది ఒకటి. నేను ఆయన తీసేసరికి సపోర్ట్ వస్తుంది. డిఫాల్ట్ ఉంది అందుకే నేను రాయలేదు. ఏంటి అసలు అడిగావా? నేను నమ్ముకొని ఏముంటే నువ్వు సాగు నిజమా కనిపిస్తున్నాను. నిజమా చెల్లేమో ఉండటం వల్లే నాకు కూర్చున్నామంటే స్వాహ అమ్మా నిజంగా ఆడా వేయాల్సిందే. వస్తే మైక్ లో చెప్తాడేమో. నేను కంపల్సరీ నిలబడి నా పనులు పోతుంది. నేను ఇన్ని రోజులు నేను స్టాండర్డ్ గా నిలుస్తున్నా అంటే దానికి కారణం ఎవరు? సాటి నరేష్ సార్ పేరు వస్తుంది అంతే కాదు, కవిత. ధైర్యంగా ఇన్స్టిట్యూట్ వచ్చి కాలాలు ఎగరేసి నేర్చుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు? ఏదైనా సరే కవిత. స్నాప్ షాట్ అంటే దానికి చెప్పడానికి తన గురించి చెప్పాలి. ఏం లేదు. ఇది అడుగుతాము అసలు ఏం అసలు సబ్సాబ్ చెప్పుకుండా ఇదేంటి ఇదేం చేస్తుంది? ఇప్పుడే అడుగు మళ్ళీ రేపు నా తల తింటావు. నువ్వు ఇప్పుడే అడిగేస్తావు. ఏం అసలు రెండు చేసాడు. అయ్యో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి కదా. వాల్యూమ్స్ ని EC2 కి కనెక్ట్ చేసుకోవాలి. అక్కడ EC2 ఉంటాయి. ఇక్కడ వాల్యూమ్స్ అంటే అక్కడ వాల్యూమ్స్ అక్కడ EC2 కనెక్షన్ EBS. ఇది EC2 ఈ వాల్యూమ్స్ ఇది వాల్యూమ్స్ అవి వాల్యూమ్స్ ఇది వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ అనేది అవి EBS. మధ్యలో ఉండేది కనెక్షన్ చేసుకోవాలంటే బట్ వాల్యూమ్స్ ఉండాలి. ఎన్ని వాల్యూమ్స్ క్రియేట్ ఎన్నైనా క్రియేట్ వాల్యూమ్స్ ని GP2 లో ఎంత క్రియేట్ చేసుకోవచ్చు? GP2 లో 100, GP3 లో 3000. GP2 లో 3000 కాదయ్యా. 3000 GP3 లో 3000 GP2 లో 100 GP2 మినిమం 100 ఉంటది. GP2 కూడా ఇది యావరేజ్ స్పీడ్. GP3 3000 టు స్టార్ట్ అయింది. GP3 ఇంత మాత్రానికి ఇందాక నుంచి చాలా పోతుందంట. అది చాటింగ్ పెట్టుకో. హాలిడే అసలు చదువుకున్నట్టు
చదువుకోవడం నిన్నది మొన్న అంటే దేనికి ఏం చేశాను నువ్వే అడుగుతావు. బుక్ అన్నా చూపిస్తే నువ్వే చూస్తాను. బుక్ చూస్తే చాలు. లైఫ్ సైకిల్ రూల్ సెట్ అంటే ఏం చెప్పు. చెప్పాలి నేనే అడిగేది. 6 steps. లైఫ్ సైకిల్ రూల్ సెట్ రూల్స్ అది ఎందుకు క్రియేట్ చేస్తాం? ఇప్పుడు బకెట్ క్రియేట్ చేస్తాం. బకెట్ లో నుంచి మేనేజ్మెంట్ లోకి వెళ్దాం. సో మెనీ బకెట్స్ we have created. Yeah. People where it should be stored. People are created so many buckets. Yeah. Where it has been There are 2 types. No, where it has been showed. obviously అప్లై అవుతుంది కాబట్టి మనం లైఫ్ సైకిల్ నెంబర్ బకెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ EC2 నుంచి డిటాచ్ చేశాం కాబట్టి మళ్ళీ స్టేటస్ మీకు అవైలబుల్ లోకి వచ్చేసింది, అంతేగా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇనిషియల్ గా మనం ఈ వాల్యూమ్ ని ఎంత సైజ్ తో క్రియేట్ చేసుకున్నాం? 1 GB తో క్రియేట్. ఇప్పుడు మనకు కావాలంటే ఈ సైజ్ ని మనం ఆల్టర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? యాక్షన్స్ అని మోడిఫై. సో దీన్ని ఇప్పుడు నేను సైజ్ ని 3 GB చేసుకుంటా. ఇనిషియల్ గా ఎంత సైజ్ ఉంది? ఇప్పుడు 3. ఇప్పుడు నేను చేసుకొని మోడిఫై అంట. ఎస్ అనగానే ఒక్క 1 minute టైం ఇస్తే ఈ 1 GB అనేది 3 GB గా అయిపోతుంది ఆటోమేటిక్. ఆల్రెడీ మనం అప్డేట్ చేసాం కాబట్టి. సో అప్డేట్ అవ్వనివ్వండి దాన్ని. ఎక్స్పాండ్ చేసుకుంటాం, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఓకే, EC2 నుంచి డిటాచ్ చేస్తే వాల్యూమ్ లో ఉన్న డేటా అట్లనే ఉంటుంది సార్. నేను కుమ్ముతో అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగామంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని USB నుంచి తీసేస్తే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో డేటా డిలీట్ అయిపోద్దా? ఇప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ స్టార్ట్ అయిందా? ఇప్పుడు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కొని ల్యాప్టాప్ కనెక్ట్ చేసావు, తర్వాత ప్లగ్ బీకావు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ది, అంటే డేటా డిలీట్ అయిపోద్దా? చెప్పు మిస్టర్, చెప్పు. అవ్వదు సార్. అరే ఆలోచించు అడిగేటప్పుడు. ఏందా వెంకటేశం పిచ్చి పిచ్చి వర్క్ చేస్తున్నావు, పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతావు. అలా కాదు సార్, ఇప్పుడు అదే వాల్యూమ్ ని వేరే EC2 కనెక్ట్ చేసుకోవాలంటే మరి అందులో ఉన్న డేటా అంతా డిలీట్ చేయాలా? అంటే నీ మళ్ళీ ఇదో పిచ్చి క్వశ్చన్. నీ దగ్గర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నాకు ఇస్తే నీ డేటా డిలీట్ చేసి ఇవ్వాలా? నాకు రూలా? నీ దగ్గర ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది, నీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసావు, దాంట్లో డేటా స్టోర్ చేసావు, ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ నాకు ఇస్తే ఖచ్చితంగా డేటా డిలీట్ చేసి ఇవ్వాలా? రూల్ అది. అడ్రస్ ఇవ్వాలి, నీ లొకేషన్ పంపివా ఒకసారి, కుమ్ముతా అక్కడికి వచ్చి 2. GP2 టైప్ అది, హార్డ్ డిస్క్ టైప్, స్టాండర్డ్ హార్డ్ డిస్క్ అంటున్నావు. రెండే ఉన్నాయి.
తర్వాత ఐఓ ఎక్స్ట్రా ఉన్నాయి, ఐఓ హై ఉంటాయి, IO1 IO2 ఉన్నాయి కదా, అవేమో ఇప్పుడు త్రూపుట్ ఎక్స్ట్రా హై త్రూపుట్ కావాల్సిన. చెప్పండి వెంకటేష్, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోయినాయా? లేదు సార్, కంటిన్యూ చేయండి, ఉంటా అడుగుతా. ఓకే సరే, ఇప్పుడు వాల్యూమ్ మనం ఇంక్రీజ్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యాం అంతేగా. ఇప్పుడు మనం 3 GB నాకు అవసరం లేదనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేయొచ్చు. ఎలా రెడ్యూస్ చేయాలి? అది కొంచెం ప్రదీప్ ని చెప్పు, ఇది వర్కౌట్ అవ్వలే, కట్ చేయమని చెప్పు. కాదు వాడిదే మిస్టేక్, ఇదేం లేదు, కట్ చేయమని చెప్పు, వర్కౌట్ అవ్వదు నుంచి ఇన్పి క్లాస్. ఓకే రైట్, ఇప్పుడు మనం వాల్యూమ్ ని డిక్రీజ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా, యాక్షన్స్ అన్నాం. ఓకే, ఏం చేయొచ్చు మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదులే, ఇంకా ఫుల్ పేజ్ యాక్టివ్ లోకి రాలేదు. కానీ ఇదిగో అవైలబుల్ ఆప్టిమైజింగ్ అంటే స్టిల్ ఇంకా అండర్ వర్క్ లో ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ వాల్యూమ్ ని మీరు తర్వాత ట్రై చేయండి. మీరు రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఇమ్మీడియట్ గా ఎర్రర్ వచ్చేస్తాయి. అంటే వాల్యూమ్ ని మనం ఎక్స్పెండ్ చేయగలుగుతాం కానీ మనం డిక్రీజ్ చేయలేము. ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ చేసుకోండి. వాల్యూమ్ సైజ్ కెన్ నాట్ బి రెడ్యూస్డ్, ఇట్ కెన్ బి ఓన్లీ ఇంక్రీజ్డ్. ఇంక్రీజ్ చేయొచ్చు అంతే, కానీ రెడ్యూస్ చేయలేము. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం వాల్యూమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, వాల్యూమ్ ని ఇంక్రీజ్ చేయడం నేర్చుకున్నాం, బట్ డిక్రీజ్ చేయలేమని కూడా నేర్చుకున్నాం. వాల్యూమ్ అటాచ్ చేయడం నేర్చుకున్నాం, వాల్యూమ్ ని డిటాచ్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు వాల్యూమ్ ని డిలీట్ కూడా చేసేయచ్చు. ఓకే, ఆబ్వియస్లీ ఇక్కడ డిలీట్ చేసేయచ్చు, వాల్యూమ్ డిలీట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం AWS లో వాల్యూమ్ వాడుతున్నామంటే ఇది కూడా ఒక స్టోరేజ్ టైప్ అంతేగా. స్టోరేజ్ అనగానే దీంట్లో మనం కొన్ని ఫైల్స్ కానీ డేటా కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం. స్టోరేజ్ అనగానే మెయిన్ ఫైల్స్. ఇప్పుడు మనకి మౌంట్స్ ఉన్నాయి కదా లైనెక్స్ లో, అది కూడా స్టోరేజ్ ఫైల్ సిస్టమే. వాల్యూమ్ కూడా అలానే. ఇప్పుడు దాంట్లో మనం ఏం స్టోర్ చేసుకుంటాం అంటే ఏం స్టోర్ చేసుకుంటాం, ఫైల్ స్టోర్ చేసుకుంటాం. మరి మీరు ప్రాజెక్ట్ లో మీరు ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి దాన్ని EC2కి మీరు అటాచ్ చేశారు అంటే దాంట్లో స్టోర్ అయ్యే ఫైల్స్ అనేవి ఇంపార్టెంట్ ఫైల్సా కాదా, వాటిని మనం సేఫ్ గార్డ్ చేయాలా వద్దా? చేయాలి. చేయకుండా మీరు ఎప్పుడైనా వాల్యూమ్ అబ్నార్మల్ గా టెర్మినేట్ చేశారనుకోండి యాక్సిడెంటల్లీ, ఏమవుద్ది? దాంట్లో ఉన్న డేటాని సేఫ్ గార్డ్ చేయకుండా మీరు వాల్యూమ్ ని రిమూవ్ చేశారనుకో బై మిస్టేక్, ఏమవుద్ది మీ డేటా మొత్తం. కాబట్టి డేటాబేస్ లో మనం స్నాప్ షాట్స్ కాన్సెప్ట్ RDS లో ఎలా అయితే చెప్పుకున్నామో ఇక్కడ కూడా మనకి స్నాప్ షాట్ అనే కాన్సెప్ట్ ఉంది. వాల్యూమ్ లో ఉన్న డేటాని సేఫ్ గార్డ్ చేయడానికి మనకి స్నాప్ షాట్ అనే ఆప్షన్ ఉంది. సో రియల్ టైంలో ఎవ్రీ వాల్యూమ్ కూడా సేఫ్ సైడ్ మనం స్నాప్ షాట్ తీసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఏదైనా అబ్నార్మల్ గా టెర్మినేట్ చేసిన వాల్యూమ్ ని ఆ స్నాప్ షాట్ నుంచి మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు. RDS లో కూడా అదేగా చెప్పుకుంది మనం.
మన దగ్గర ఆర్డిఎస్ ఉంది, అన్ఫార్చునేట్లీ ఆర్డిఎస్ డిలీట్ అయింది అనుకో, స్నాప్ షాట్ నుంచి రికవరీ చేసుకోవచ్చు అని చెప్పానా లేదా? అలానే ఇక్కడ కూడా వాల్యూమ్ నుంచి కూడా మనం స్నాప్ షాట్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే స్నాప్ షాట్ నుంచి కొత్తగా వాల్యూమ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇప్పుడు స్నాప్ షాట్ ఎలా క్రియేట్ చేయాలి? మల్టిపుల్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఉంది ఆప్షన్. ఏ ఆప్షన్ ఉంది? క్రియేట్ స్నాప్ షాట్. దీన్ని ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు నేను 930p వచ్చే వాళ్ళకి జెన్కిన్స్ చెప్తున్నా. జెన్కిన్స్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఆ వాల్యూమ్ లో జెన్కిన్స్ డేటా స్టోర్ చేసుకుంటుందా చేసుకోదా? సో అప్పుడు ఈ వాల్యూమ్ లో నా దగ్గర డేటా ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు ఈ జెన్కిన్స్ లో నేను క్రియేట్ చేసిన యూజర్స్ ఉంటాయి, ప్లగ్ఇన్స్ ఉంటాయి, నోడ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, మనకి జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను దీన్ని సేఫ్ గార్డ్ చేయాలనుకో, చాలా సింపుల్. జస్ట్ ఆ వాల్యూమ్ సెలెక్ట్ చేసుకుంటా, యాక్షన్స్ లోకి వెళ్తా, క్రియేట్ స్నాప్ షాట్ అంట. స్నాప్ షాట్ ఇది వాల్యూమ్ ఐడి, దీని బేస్ మీద ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తా. జెన్కిన్స్ లేకపోతే క్రియేటెడ్ ఫ్రమ్ జెన్కిన్స్ అని ఇస్తా. ఈ ట్యాగ్స్ కావాలని ట్యాగ్స్ ఇస్తా. ఓకే, నేమ్ చూడండి, జెన్కిన్స్ వాల్యూమ్ -స్నాప్. డన్. క్రియేట్ స్నాప్ షాట్ అనగానే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది? సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ స్నాప్ షాట్ ఫ్రమ్ వాల్యూమ్ సో అండ్ సో. ఇప్పుడు చూడండి వాల్యూమ్స్ కింద ఏం ఆప్షన్ ఉంది? ఈ ఆప్షన్ కి వెళ్ళాము అంటే మీరు క్రియేట్ చేసిన స్నాప్ షాట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి క్రియేట్ అవుతుంది. ఇంకా స్నాప్ షాట్ నేమ్ మనమే ఇచ్చాం, దానికి ఒక ఐడి అసైన్ అవుతుంది. వాల్యూమ్ సైజ్ ఎంత ఉంటే అంత సైజ్ తో స్నాప్ షాట్ కూడా క్రియేట్ అవుతుంది. అంతే కదా? మీ వాల్యూమ్ సైజ్ 50 GB ఉందనుకో, స్నాప్ షాట్ కూడా 50 GB అవ్వాలా అవుతా? ఖచ్చితంగా అవ్వాలి. ఏమైందా? రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నా వాల్యూమ్ ని టెర్మినేట్ చేశా, అన్ఫార్చునేట్లీ డిలీట్ చేశా. నాకు స్నాప్ షాట్ ఉందిగా, ఈ స్నాప్ షాట్ యూజ్ చేసి సింపుల్ గా నేను ఏం చేయొచ్చు? ఈ స్నాప్ షాట్ ని యూజ్ చేసి మళ్ళీ కొత్తగా వాల్యూమ్ ని క్రియేట్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ స్నాప్ షాట్ లో ఉన్న డేటా మొత్తంతో మళ్ళీ కొత్తగా వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ కొత్తగా వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. సార్ ఆర్గనైజేషన్ లో షెడ్యూల్ బ్యాకప్స్ ఉంటాయి సార్, ఐ మీన్ షెడ్యూల్ స్నాప్ షాట్స్ ఉంటాయా సార్? ఓకే, ఏమున్నాయి? అట్లా ఉండవు, జేసన్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకున్నట్టే, మనకు అర్థం కాదు. మనం చూడలేం, మనం ఎట్లా చూస్తాం? అది వేరే ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటారు. S3 స్టాండర్డ్ స్టోరేజ్ అది, ఆ ఫార్మాట్ వేరే. అసలు ఇప్పుడు గిట్హబ్ లో ఫైల్స్ ఓపెన్ చేసేప్పుడన్నా
ట్రై చేసావా? ఒకసారి ట్రై చేయండి, అర్థం. గిటబ్లో అంటే మీరు యూఏలోకి వెళ్ళి చూడటం కాదు, లోకల్ స్టోరేజ్ ఉంటుంది కదా .git అని, దాంట్లోకి వెళ్ళి చూడు ఫైల్స్ అర్థమవుతాయి. అంటే ప్రతి టూల్కి అవి స్టోర్ చేసుకున్నప్పుడు దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ మన హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ ఉండవు అట్లా. అంటే మన ఎక్స్ప్లిసిట్ గా టార్ ఫైల్ క్రియేట్ చేసినట్లు అనుకో మాకు వీటిని. ఓకే, పర్ఫెక్ట్, రైట్. మనకు అంత అవసరం లేదు. మీరు అవి ఓపెన్ చేసి టచ్ చేశారనుకో, ఏదైనా చిన్న ఒక ఫుల్ స్టాప్ కామా ఎక్స్ట్రా పడేస్తే స్నాప్షాట్ మొత్తం గిరిపోతుంది. ఆ ప్రాసెసింగ్ జరగదు కదా, ఇంకా ఎర్రర్ వచ్చేస్తుంది. టచ్ చేయద్దు అసలు, ఆ ఫార్మాట్ మనకు అర్థం కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోరేజ్ని బట్టి బ్యాక్ చేసుకొని మీరు వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాప్షాట్ని కాపీ చేయొచ్చు. ఇంకా మీకు ఒక AWS అకౌంట్ నుంచి ఇంకో AWS అకౌంట్కి ఈ స్నాప్షాట్ని షేర్ కూడా చేయొచ్చు. ఓకే, చూడండి, మాడిఫై పర్మిషన్స్ అన్నాను అనుకో. ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గర మీ అకౌంట్ ఐడి తీసుకుని ఇగో చూడండి మాడిఫై పర్మిషన్స్ అని చెప్పి ఇగో మీ అకౌంట్ నెంబర్ ఇచ్చాను అనుకో, ఇదిగో పబ్లిక్ ఆర్ ప్రైవేట్, చూడండి షేర్డ్ అకౌంట్స్. ఇక్కడ మీ అకౌంట్ ఐడి ఇక్కడ సెర్చ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేశాను అనుకో, మీకు యాడ్ అకౌంట్ అని, నా స్నాప్షాట్ మీకు కూడా యాక్సెస్ వస్తాయి. ఓకే, నా ఏంది బెత్తరగా చూస్తావు? ఇప్పుడు ఒక ఈ వాల్యూమ్ లో చేశారు కదా, మళ్ళీ కొత్త వాల్యూమ్ క్రియేట్ చేస్తాము, దీంట్లో ఉన్నది దాంట్లోకి చెప్తాము. అంటే మీరు AWS అన్నారు, నేను ఆలోచిస్తుంది ఏంటంటే వాల్యూమ్ క్రియేట్ చేశారు కదా సార్ కొత్తది స్నాప్ షాట్ లో, దీంట్లో ఉన్న స్నాప్ షాట్. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ ఉంది, దాన్ని జిప్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఈ ఫోల్డర్ ఎవడని లేపేస్తాడేమో, నేను కేర్ఫుల్ గా జిప్ ఫైల్ పెట్టుకుంటాను అంటావు, అవునా? ఇంకొక ఫైల్ ని క్రియేట్ చేసుకొని నేను దాంట్లో పెట్టుకుంటాను, దీంట్లో ఉన్నది. ఇంకో ఫైల్ ఏంది బాసు? జిప్ ఫైల్ అంటే మళ్ళీ ఇంకో ఫైల్ అంటావు. ఇప్పుడు నీ దగ్గర ఫోల్డర్ ఉంది, C:\, మధు అని ఉంది, దాన్ని జిప్ చేసావు. ఇంకో ఫైల్ క్రియేట్ చేసేది మళ్ళీ జిప్ అంటున్నాగా, జిప్ క్రియేట్ చేసావు. జిప్ ని సపోజ్ ఎక్కడ తీసుకెళ్లి D:\, లో పెట్టుకున్నావు సేఫ్ సైడ్. ఇప్పుడు నువ్వు C:\, ఉన్న ఫోల్డర్ ఎగిరిపోయింది, ఏం చేస్తావు? ఇప్పుడు సేఫ్ సైడ్ తెచ్చుకొని ఏం చేస్తావు? కాపీ చేసుకుని పేస్ట్ చేస్తావు. చేస్తే ఏ ఫైల్ పేస్ట్ అవుద్ది? జిప్ ఫైల్ సేవ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తావు? ఏం చూసుకుంటావు? చూసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ అన్జిప్ చేయాలి, దాన్నే రీస్టోర్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అలానే C:\, మధు అనే ఫోల్డర్ అని చెప్పానుగా, అది వాల్యూమ్ అనుకో. వాల్యూమ్ నుంచి నువ్వు స్నాప్షాట్ తీస్తే జిప్ ఫైల్ అనుకో. ఇప్పుడు నీ వాల్యూమ్ లేచిపోయింది, ఆ స్నాప్షాట్ తీసుకున్నావుగా, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇంకో వాల్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు చెప్పేది డౌట్ దానికి? ఇది పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు, అనవసరం ఎక్కువ ఆలోచించాలి దీని గురించి. చెప్పేది వింటే క్లియర్ గా అర్థం అవుతుంది. నేను ఒకసారి చదువుతుంటే ఇంకోసారి ఆలోచించావు అనుకో, చిన్న చిన్న విషయాలు కూడా కన్ఫ్యూజన్ అవుతాయి. అది చాలా సింపుల్ ఇది మ్యాటర్. అర్థమైందా? అది ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పేవన్నీ మీకు తెలుసు, కానీ లింక్ చేసుకోవడం చేత కాదు మీకు. అన్నీ తెలుసు మీకు, ఇవన్నీ ప్రాక్టీస్ కాదు, ఆలోచించడం, లింకింగ్ కెపాసిటీ. అట్లా ఇప్పుడు నువ్వు అడిగావు 2 డౌట్లు, వెంకటేష్ 2 డౌట్లు అడిగాడు. ఇవన్నీ మీకు తెలిసినే కదా, మీరు చేసేక డే టు డే లైఫ్ లో. ఇవన్నీ పాత రోజుల్లో పెన్ డ్రైవ్లో హార్డ్ డిస్క్ లో మూవీస్ కాపీ చేసుకుని వేరే వాళ్ళకి మీరు షేర్ చేయాలా? మరి ఇదేగా వాల్యూమ్ షేర్ చేయటం అంటే, చేయలేదా? ఇదే కదా మరి ఇక్కడ కూడా మీరు చేసేది. ఇక్కడ చేసేది ఏంది? వాల్యూమ్ ఉంది, ఒక EC2 నుంచి రిమూవ్ చేసి ఇంకో EC2 కనెక్ట్ చేస్తున్నారు, అదే కదా మీరు చేసింది, అలా కదా? సో సబ్జెక్ట్ లాగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. అది అక్కడ 10% ఆలోచన ఉంటే నువ్వు 90% ఆలోచించావు, ఏదో ఐన్స్టీన్ లాగా కన్ఫ్యూజ్ అవుతావు. లైట్ విను, అర్థమైపోతుంది. ఓకే, కాబోయే ఐన్స్టీన్, జూ ఐన్స్టీన్ అని పెట్టండి, జూనియర్ ఐన్స్టీన్. ఓకే, పర్లేదు. సో ఈ స్నాప్షాట్ కి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఓవరాల్ గా పబ్లిక్ చేసేయచ్చు, అలానే ప్రైవేట్ లాగా ఉంచేయచ్చు, లేదు ఒక స్పెసిఫిక్ అకౌంట్ ఐడిని యాడ్ చేయొచ్చు. యాడ్ చేశాము అంటే దీన్ని ఎక్కడ చూసుకోవచ్చు అంటే,
చూడండి, ఇదే స్నాప్ షాట్ పేజీలో ఇక్కడ చూడండి పబ్లిక్ స్నాప్ షాట్స్ ఏమన్నా ఉన్నాయా, నా ఓన్ స్నాప్ షాట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ స్నాప్ షాట్స్ ఏమున్నాయి. అలానే ఇక్కడెక్కడో ఒక ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ వాల్యూమ్, కాపీ, మోడిఫై, మేనేజ్, షేర్డ్ విత్ మీ అనే వాల్యూమ్స్ ఉంటాయిలే, చూపిస్తున్నాను ఒక్క నిమిషం. వాల్యూమ్స్ లోకి వెళ్ళి ఓకే, సారీ, ఇంకా మనకి షేర్ అవ్వలేదు కదా. ఇంకా ఎవరన్నా మనకి స్నాప్ షాట్ కనుక అలా పర్మిషన్స్ చేంజ్ చేశారనుకో, ఇక్కడ మీకు షేర్డ్ విత్ మీ అనే ఆప్షన్ వస్తుంది. షేర్డ్ విత్ మీ అక్కడికి వెళ్తే వేరే అకౌంట్స్ ఏదైతే స్నాప్ షాట్ మనకి షేర్ చేశారో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, మళ్ళీ దాన్ని యూజ్ చేసి మీరు వాల్యూమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ కాల్డ్ రీస్టోర్. అది అలా వాల్యూమ్, స్నాప్ షాట్ కానీ వాల్యూమ్ కానీ వాటి పర్మిషన్ చేంజ్ చేయొచ్చు. స్నాప్ షాట్ కాపీ చేసుకోవచ్చు, వాటి పర్మిషన్స్ మేనేజ్ చేయొచ్చు. ఓకే, సూపర్ స్పీడ్ రీస్టోర్ అంటే ఫాస్ట్ గా రీస్టోర్ చేయొచ్చు. నేను S3 బకెట్ లో మనం ఇంక్రీజింగ్ ద స్పీడ్ చెప్పుకున్నాం కదా, అలా. ఓకే, ఇలా మొత్తం డిలీట్ చేసేయచ్చు మొత్తం. ఇలా మనకి స్నాప్ షాట్ నుంచి మనం క్రియేట్ స్నాప్ షాట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాము అంటే ఇట్స్ నథింగ్ బట్ మాన్యువల్ స్నాప్ షాట్. అలా కాకుండా మనం ఈ స్నాప్ షాట్స్ మీద ఆటోమేటిక్ గా క్రియేట్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంటే ఆటో బ్యాకప్, ఎవ్రీడే ఆటోమేటిక్ గా రికవరీ జరుగుతుంది. చూడండి ఇక్కడ అమెజాన్ డేటా లైఫ్ సైకిల్ మేనేజర్ ఆటోమేట్ ద క్రియేషన్, రిటెన్షన్, కాపీ అండ్ డిలీషన్ ఆఫ్ స్నాప్ షాట్స్ అండ్ ఇమేజెస్. సో ఇక్కడ మనం ఇదే కదా ఈబిఎస్ స్నాప్ షాట్ పాలసీ. నెక్స్ట్ అంటాం, ఇదిగో దేనికి తీసుకోవాలి స్నాప్ షాట్, మన వాల్యూమ్ కేగా. ఎక్సలెంట్. ఓకే, ఇక్కడ మనం దానికి ట్యాగ్ ఏమి ఇవ్వాలి, దానికి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి. ఓకే, దానికి ఇంకా ఐఏఎం కూడా, ఐఏఎం రోల్ అంటే ఇంకా మీకు తెలియదు, అది ఐఏఎం లో చెప్తాను. హోల్డ్ ఆన్. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో షెడ్యూల్ అడుగుద్ది. ఏంటి షెడ్యూల్ అంటే చెప్పు. జెన్కిన్స్ లో మనం క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాల, బిల్డ్ పీరియాడికల్లీ, హోల్ SCM, పీరియాడిక్ బ్యాకప్ మేనేజర్, వీటన్నిటిలో క్రాన్ ఎక్స్ప్రెషన్ వాడాం కదా. సేమ్ అలాంటి క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా వాడి వాల్యూమ్ నుంచి స్నాప్ షాట్ ని ఎవ్రీడే ఆటోమేటిక్ గా క్రియేట్ చేయొచ్చు. దీన్ని ఆటోమేటిక్ బ్యాకప్ ఆప్షన్ అంటాం. పవన్ ఇదే కానీ అడిగేది. అవును సార్. మనం రియల్ టైమ్ లో మల్టిపుల్ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి వాల్యూమ్కి వెళ్ళి మాన్యువల్ గా బ్యాకప్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మనం దీన్ని ఆటోమేట్ చేసేస్తే బ్యాకప్ జరిగిపోతుంది. ఒకసారి క్రాన్ షెడ్యూల్ ఇచ్చేసామనుకో ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. అదే ఇవి మనకి అడిషనల్ వాల్యూమ్స్ క్రియేట్ చేసి EC2 ఇన్స్టెన్స్ తో యూజ్ చేసుకునే పద్ధతి, దాన్ని బ్యాకప్ తీసుకునే పద్ధతి, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసుకునే పద్ధతి, దాన్ని మళ్ళీ ఆటోమేట్ చేసే పద్ధతి. ఇవి మనకి ఉన్న రైట్. ఇప్పుడు మనకి S3 స్టోరేజ్ చెప్పుకున్నాం, EBS స్టోరేజ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టోరేజ్ ఏం మిగిలింది మనకి? ఎలాస్టిక్ ఫైల్ స్టోర్. అసలు ఎలాస్టిక్ ఫైల్ స్టోర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి EBS లో ఉన్న డ్రాబ్యాక్ తెలుసుకోవాలి. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది, నేను మీకు ఇంకా చెప్పలేదు. EFS అప్పుడు చెబితే మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు చెప్తా డ్రాబ్యాక్ ఏంటో. ఇప్పుడు చూడండి, డ్రాబ్యాక్ వినండి జాగ్రత్తగా. ఆటోమేటిక్ గా మీకు EFS అర్థమైపోద్ది. ఇది వింటే నా దగ్గర ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది.
దానికి నేను వాల్యూమ్ క్రియేట్ చేసుకొని ఈ వాల్యూమ్ ని EC2 కి మ్యాప్ చేస్తా. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా? ఎక్సలెంట్. నా దగ్గర ఇంకొక EC2 ఇన్స్టెన్స్ ఉంది. నేను ఇప్పుడు 2 వాల్యూమ్స్ క్రియేట్ చేసుకుంటా. ఈ 2 వాల్యూమ్స్ ని ఇదే EC2 కి మ్యాప్ చేస్తా. చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఇప్పుడే చేసాం 5 నిమిషాల ముందు. ఓకే, ఆల్రెడీ EC2 ఒక వాల్యూమ్ ఉంది. నేను ఇంకో వాల్యూమ్ కూడా అటాచ్ చేశాను లేదా? పర్ఫెక్ట్. నా దగ్గర 2 EC2s ఉన్నాయి, కానీ ఒకటే వాల్యూమ్ ఉంది. ఇదే వాల్యూమ్ ని నేను 2 EC2s తో షేర్ చేయొచ్చా ఎట్ ఎ టైం? మీ 2 ల్యాప్టాప్లు ఒకటే హార్డ్ డిస్క్ తో రన్ అవుతాయా? అవోగా. అలానే మరి ఇప్పుడు ఒకటే వాల్యూమ్ తో 2 EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతాయా ప్యారల్ గా? అవ్వదు. అయినా కూడా ఏ డేటా ఎక్కడి నుంచి వస్తుందో మనకు క్లారిటీగా ఉండదు కాబట్టి అసలు ఇది సపోర్ట్ చేయదు. ఓకే, సో ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో మనకి ఈ ఆప్షన్ రూల్డ్ అవుట్. ఇది మనకి సపోర్ట్ చేయదు. మరి సపోర్ట్ చేయనప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఒక 50 EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయి. ప్రతి EC2 ఇన్స్టెన్స్ కొంత డేటాని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 GB ఆఫ్ డేటాని వాడుకోవాలి అనుకుందాం. 50 GB ఆఫ్ ద డేటాని వాడుకోవాలి ప్రతి EC2 ఇన్స్టెన్స్. ఇప్పుడు చెప్పండి, నా దగ్గర 50 EC2లు ఉన్నాయి. ప్రతి EC2 50 GB ఆఫ్ డేటాని వాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ 50 GB ఆఫ్ డేటాని ప్రతి వాల్యూమ్ లో ప్లే చేయాలిగా నేను. అవునా? 50 సర్వర్స్ ఉంటే నా దగ్గర ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి? మినిమం 50 EC2s నా దగ్గర ఉంటే ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి? 50 ఖచ్చితంగా ఉంటాయిగా. ఇప్పుడు ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ కి 50 GB కామన్ డేటా నాకు కావాలన్నప్పుడు సేమ్ 50 GBని తీసుకెళ్లి ప్రతి వాల్యూమ్ లో నేను కాపీ చేయాలిగా. అప్పుడు ఎంత GB అవుతుంది టోటల్? నాకు 50 into 50 ఎంత? 2250 అవుతుంది. 50 into 50 2500 GB అయితే రఫ్లీ. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచించండి. 50 GB డేటా మీరు మెయింటైన్ చేసి దానికి పే చేస్తే సరిపోద్ది. కానీ మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ ఈ డేటాని షేర్ చేసుకోలేకపోవటం వల్ల మీరు 50 GBకి పే చేసే బదులు 2500 GBకి పే చేస్తున్నారు. ఇది అన్నెసరీ కాస్టా కాదా? దీన్ని అవాయిడ్ చేయడానికి అంటే మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ సేమ్ డేటాని ఎలా షేర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద వచ్చిందే EFS. సో ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈజ్ EFS అన్నారనుకో, షేరింగ్ డేటా అని చెప్పండి. ఒక మాట చాలు, ఇంకేం చెప్పనక్కర్లా. షేరింగ్ డేటా. మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ సేమ్ డేటాని షేర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే స్టోరేజ్ ఆప్షనే EFS, ఎలాస్టిక్ ఫైల్ స్టోర్. ఎలాస్టిక్ ఫైల్ స్టోర్ చేసే పని EBS లో మనం చేయలేము. ఎందుకంటే సేమ్ వాల్యూమ్ ని మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ తీసుకొని షేర్ చేసుకోవటం అంటే EBS లో పాసిబుల్ అవ్వదు. మీరు ఇంకో విషయం కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఒక వాల్యూమ్ క్రియేట్ చేశా, గుర్తుందా? ఫస్ట్ 1 GBతో క్రియేట్ చేశా, దాన్ని తీసుకెళ్ళి ఒక EC2 మ్యాప్ చేశా. తర్వాత మళ్ళీ యాక్షన్స్ లోకి వెళ్తే ఆ అటాచ్ వాల్యూమ్ అనే ఆప్షన్ గ్రే అయిపోయింది. ఇంకా నాకు షేర్ చేసే ఆప్షన్ కూడా లేదు. అవునా? అంటే ఇంకో EC2 మ్యాప్ చేయలేని అర్థమేగా, అంటే సపోర్ట్ చేయదుగా. సో EBS లో ఉన్న వన్ ఆఫ్ ద లిమిటేషన్ అది. ఆ లిమిటేషన్ ని ఓవర్కమ్ చేస్తా వచ్చిన నెక్స్ట్ స్టోరేజే EFS. సో EFS అనే కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ గా ఇలా వర్క్ అవుతుంది అనమాట. మీరు మన సినారియోలో 50 GB డేటా ఉందిగా, ఈ 50 GB డేటాని తీసుకెళ్లి నేను EFS అనే ఒక స్టోరేజ్ క్రియేట్ చేసి దీంట్లో 50 GB ఆఫ్ ద డేటాని మెయింటైన్ చేశాను అనుకో. దీంట్లో ఇంకా ఎన్ని EC2 ఇన్స్టెన్స్ అయినా EC2 ఎన్ని EC2 ఇన్స్టెన్స్ అయినా
ఒకటే డేటాని షేర్ చేసుకుంటాయి. మనము ఈ EC2 ఈ AFS ని ఇక్కడికి 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 ఎక్కడ కావాలంటే అక్కడికి షేర్ చేసుకోవచ్చు. డన్. ఈ కాన్సెప్టే EFS అంటారు. సో ఈ స్టెప్స్ చాలా చాలా సింపుల్, మీరే ఓన్ గా చేసేయాలి. ఓకే, మరి రేపు వచ్చి నన్ను అడగమాక మధు. ఓకే, go to EFS option and create EFS with any amount of size. Any amount of size కూడా అవసరం, that's fine. Create EFS and చాలు. Okay, now create 2 EC2 instances and install NFS utilities package utilities on both the servers. ఎందుకు? EFS తో కమ్యూనికేట్ అవ్వడానికి. ఇది చాలా ఈజీ. install NFS -utils అంటే ఇదే కమాండ్. -i కొట్టేస్తే అయిపోద్ది, అంతే, సింపుల్ కమాండ్. ఈ కమాండ్ ని 2 EC2 ఇన్స్టెన్స్ మీద మ్యాప్ చేసేయండి, అదే ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే NFS యూటిల్స్ ఉంటేనే మీ లైనక్స్ సర్వర్ వెళ్ళి స్టోరేజ్ తో కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది. సింపుల్. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ NFS -utils. ఇప్పుడు మీకు కొన్ని ఫ్లేవర్స్ లో NFS -utils పని చేయకపోతే NFS utils అని డైరెక్ట్ కొట్టండి. ఓకేనా? మళ్ళీ రేపు సాయంత్రం వరకు వెయిట్ చేసి నన్ను అడగండి. ఇప్పుడు క్రియేట్ న్యూ డైరెక్టరీ కమాండ్ తెలుసుగా. mkdir ఏదో ఒక డైరెక్టరీ ఇచ్చుకోండి, మై EFS అట్లా ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇప్పుడు ఫ్రమ్ AWS కన్సోల్ go to EFS. ఓకే, అండ్ సెలెక్ట్ యువర్ EFS. మీ EFS సెలెక్ట్ చేసుకొని అటాచ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి కాపీ EFS కమాండ్ NFS కాపీ NFS కమాండ్. డన్. చూపిస్తాలే, గందరగోళంగా చూడమాక. Okay, now run the same command from both the servers by replacing డైరెక్టరీ. అక్కడ ఏదో డిఫాల్ట్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి ఉంటాడు, అది తీసేసి మీరు క్రియేట్ చేసుకున్న డైరెక్టరీ నేమ్ ఇవ్వండి. అంతే అంతే. టెస్టింగ్ ఎలా టెస్ట్ చేయాలి, దీన్ని వర్క్ అవుతుందా లేదా అని. గో టు EFS డైరెక్టరీ, క్రియేట్ ఎనీ ఫైల్, so result is same file should be reflected in both the servers of EFS డైరెక్టరీ. మీరు క్రియేట్ చేసుకుని డైరెక్టరీలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఏ సర్వర్ నుంచి క్రియేట్ చేసినా ఆపోజిట్ సర్వర్ లో రిఫ్లెక్ట్ అయిపోవాలి. మరి షేరింగ్ ఆఫ్ డేటా కదా. సో మనోడు ఇది మధు చేసేస్తాడు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే కాల్ చేయండి.
మధు కాల్ చేయండి, చెప్పించుకోండి. ఓకేనా? నెంబర్ కూడా పెట్టమంటే గ్రూప్ లో పెట్టి. సరే పర్లేదు, ట్రై చేయండి. లేకపోతే నేను ట్రై చేయాల్సిన అవసరం లేదు, నేను చూపిస్తాను రేపు. చిన్న విషయం, తొందరగా అయిపోద్ది. ఏం లేదు, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేసుకుంటాం. అదే ఓకేనా? చేసుకున్న తర్వాత 2 EC2 టెస్టింగ్ కోసం 2 EC2 క్రియేట్ చేసుకుంటాం. 2 EC2s లోకి వెళ్ళి ఎన్ఎఫ్ఎస్ యూటిల్స్ ఇన్స్టాల్ చేయాలి. మనం తీసుకునేది రెడ్ హ్యాట్ లైనెక్స్ కదా, రెడ్ హ్యాట్ లైనెక్స్ అయితే ఎన్ఎఫ్ఎస్ ఇన్స్టాల్ చేయాలి, చేసేస్తాం. తర్వాత డైరెక్టరీ క్రియేట్ చేసుకుని ఈఎఫ్ఎస్ అటాచ్ కమాండ్ ఉంటుంది, అది తీసుకొని రన్ చేసేస్తాం. ఓకే, టెస్టింగ్ ఎలా చేయాలి? రెండిట్లో రన్ చేసిన తర్వాత సేమ్ పాత్రలోకి వెళ్ళి ఒక సర్వర్ లో ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకో సర్వర్ లో కూడా అది రిఫ్లెక్ట్ అయిపోవాలి. షేరింగ్ ఆఫ్ డేటా కాబట్టి అది టెస్ట్ చేసే పద్ధతి. డోంట్ వరీ, రేపు క్రియేట్ చేసి చూపిస్తానులే. ఓకే సరే, రేపు ఆప్షన్ పెట్టుకుందాం కదా.